బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. ఆదివారం రాత్రి తుఫాన్ తీరం దాటే సమయంలో బెంగాల్ చిగురుటాకులా వణికిపోయింది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. బెంగాల్లో వీచిన బలమైన గాలులకు వందల సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. భారీ వర్షాలతో బెంగాల్లో 6 మృతి చెందారు. అటు బంగ్లాదేశ్లోనూ వర్షాల వల్ల 10 మంది మృత్యువాత పడ్డారు. కోల్కతాలో ఆదివారం ఉదయం 8:30 నుంచి సోమవారం ఉదయం 5:30 వరకు 14.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రెమాల్ ప్రభావంతో కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లు, పొలాలు నీట చిక్కుకున్నాయి. సోమవారం ఉదయం 5 గంటల నుంచి రెమాల్ బలహీనపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో కోల్కతా సహా దక్షిణ బెంగాల్, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, హౌడా, హుంగ్లీ జిల్లాల్లో రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. నేల కూలిన వృక్షాలను తొలగించి ప్రధాన రహదారుల్లో రాకపోకలను పునరుద్ధరించాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా సుమారు 1,00,000 మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.